గొప్పగా బతకటం అంటే ఏమిటి? గొప్పగా బతకటం అంటే పెద్ద ఇల్లు కట్టుకోవటమా? లేక ఖరీదైన కార్లు తిరగటమా? లేదా ఇతరుల కళ్ళలో గొప్పగా కనిపించటమా? కాదు. గొప్పగా బతకడం అంటే మన హృదయంలో శాంతంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండటం. గొప్పగా బతకడం అంటే ప్రతిరోజు మనం లేచినప్పుడు నిన్నటి కన్నా ఈరోజు కొంచెం మంచివాడిని అయ్యానా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవటం లేదా అడగటం. గొప్పగా బతకటం అంటే డబ్బు ఉన్నా లేకపోయినా నీతిగా, నిజాయితీగా ఉండటం. అవకాశం దొరికితే మోసం చేయటం కాదు. అవకాశం లేకపోయినా సత్యాన్ని వదలకపోవటం. మన దగ్గర ఎంత ఉన్నది అన్నది కాదు ముఖ్యం. మన వల్ల ఎవరికైనా ఎంత ఉపయోగం జరిగిందన్నదే గొప్పతనం. ఎవరైనా మన పేరు వినగానే భయపడాలి అనుకోవద్దు. భరోసా పొందేలా ఉండాలి. గొప్పగా బతకడం అంటే తప్పు చేసినప్పుడు అహంకారంతో కప్పిపుచ్చుకోవడం కాదు, ధైర్యంగా ఒప్పుకోవటం. గెలిచినప్పుడు ఇతరులను చిన్న చూపు చూడటం కాదు, వారిని కూడా పైకి లేపటం. మన జీవితం ఎంత పెద్దో మనకి అర్థం కాదు, తెలియదు. కానీ జీవితం కంటే మనసు అనేది చాలా పెద్దది, ముఖ్యం. కాలం గడిచాక మన డబ్బు ఎవరికి గుర్తుండకపోవచ్చు, కానీ మన మంచితనం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది. కాబట్టి గొప్పగా బతకడం అంటే ఇతరుల కళల్లో కాదు, మన మనసులో మనమే గర్వంగా బతకటం. అదే నిజమైన గొప్పతనం.